మొట్టమొదటిగా నేను ఇందులో ఎండుమిరపకాయలు, ముందుగా మన పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏవైతే కొంచెం ఎక్కువ టైం పడతాయో మిరియాలు, శనగపప్పు, అలాగే ధనియాలు, మినప్పప్పు. ఈ మినప్పప్పు గుండ్లు ఇవన్నీ వేసి దీన్ని స్లో మంటలో కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో లైట్గా ఇలా కలిపేసుకోండి. మనకి ఇందులో వాడే ప్రతి ఇంగ్రీడియంట్ సరిగ్గా కుక్ అవ్వాలి, అంటే దాంట్లోని ఆ ఫ్లేవర్ బయటికి రావాలి, అవి కరకరలాడుతూ ఉండాలి. దీన్ని మనం కొంచెం బరకగా పొడి చేసి పెట్టుకుంటాం. కాబట్టి ఇలాంటి చేసుకునేటప్పుడు ఇంకొకటి, మనకి ఆ ఇడ్లీలు తినేటప్పుడు కారపొళ్ళు సాఫ్ట్గా ఉంటే మజా రాదు, అక్కడక్కడ కరకరలాడుతూ ఉంటే సూపర్ వస్తుంది. దీంట్లో మనకి మంచి కరకరలాడ తీసుకొచ్చేది బియ్యం. నేను రకరకాల బియ్యం ఇలాంటివి చేసేటప్పుడు నల్ల బియ్యం ఏంటి, బ్రౌన్ రైస్ ఏంటి, ఎర్ర బియ్యం ఏంటి, ఏదన్నా మీరు వాడుకోవచ్చు. ఈ బియ్యాన్ని ఇందులో వేసి దీన్ని కూడా స్లోగా కుక్ చేద్దాం. ఈ రెసిపీ మీరు చేయడానికి మీకు 7-10 నిమిషాల వరకు పట్టవచ్చు. అంతేగాని తొందరగా అన్నీ వేసేసి తొందరగా వేడి చేసేసి కాదు, ఎంత తక్కువ మంటలో అంత చేసుకుంటే అంత చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడైతే ఆ శనగపప్పు, ఆ మినప్పప్పు, ఆ మిరియాలు ఇవన్నిట్లో నుంచి లైట్గా సువాసన బయటకు వస్తుందో అప్పుడే మనం ఇందులో అవిసె గింజలు వేసుకుందాం. అవిసె గింజలు చూడండి, అన్నీ ఒక కప్పుడు తీసుకుంటే అవిసె గింజలు కూడా అన్ని తీసుకున్నాను. ఇలా ఈ అవిసె గింజల్ని ఇందులో వేయండి, స్లోగా కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో దీన్ని ఇలా కలిపేసుకోండి. ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మాడకుండా చూసుకోండి. ఇలా స్లోగా మనకి ఆ ఫ్లేవర్ వచ్చిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాం. అవిసె గింజలు కూడా వేగుతూ వేగుతూ లైట్గా చిటపట్లాడుతూ ఉంటాయి, టప 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 అని సౌండ్ వస్తుంది. కానీ ఇందులో మరి మన షడ్రుచులు కారపొళ్ళు ఉంటేనే మజా. సో ఇందులో కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర. నాకు ఈ కారపొళ్ళల్లో నాకు వెల్లుల్లి చాలా చాలా ఇష్టం. ఆ కారపొడి ఫ్లేవర్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే వెల్లుల్లి వేసినప్పుడు. సో వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి, ఈ కారపొడి మనం ఒక వారానికి 10 రోజులకో సరిపడా చేసుకొని బాటిల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఎంత ఫ్రెష్గా మనం తింటుంటేనే దీనికి మజా. సో చాలా ఎక్కువ మోతాదులో మార్కెట్లో కొనుక్కొచ్చి ఎప్పటితో తీసుకొచ్చి కాకుండా ఎంతసేపు పడుతుంది చెప్పండి, ఇలాంటివి తెచ్చి వేయించుకోవడానికి చాలా సింపుల్. సో ఇందులో మనం కరివేపాకు, అలాగే చింతపండు. చాలామందికి ఇలాంటి కారపొళ్ళల్లో లైట్గా పులుపు తగ్గితే బాగుంటుంది. సో దీంట్లో కొంచెం అంత చింతపండు కూడా వేసుకోండి. దాన్ని చింతపండు ఇందులో వేసినప్పుడు ఇలా చక్కగా పూలా ఒలిచేసి రెక్కల్లా దాన్ని ఇందులో వేయండి. ఎందుకంటే ఆ వేడిలో కూడా దాన్ని కూడా స్లైట్గా కుక్ అవ్వనండి. ఇంకొకటి నా వెల్లుల్లి రెబ్బలు, దీన్ని కూడా అంటే ఇందులో లైట్గా తేమ ఉంటుంది. ఆ తేమ మనం తర్వాత వేయించుకొని పొడి చేసుకునేటప్పుడు దాంట్లో ఇవన్నీ డ్రైగా ఉంటాయి కాబట్టి అది కూడా మనకి చక్కగా పొడి పొడిగా అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే, మనం వెల్లుల్లి ఇలాంటివి వేసినప్పుడు చింతపండు ఇవన్నీ మనం పొడి చేసిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఒక 2 గంటల పాటు దాన్ని అలా బయట ఆరనివ్వండి. లైట్గా ఏదైనా తేమంటే వెళ్ళిపోతుంది, తర్వాత డబ్బాలో వేసేసి పెట్టేసుకుందరు. కానీ చూడండి, ఇప్పుడు లైట్గా చిటపట్లాడుతూ ఉన్నాయి. ఆ సువాసన ఆహా ఎంత అద్భుతంగా మధురంగా ఉందో. అయితే ఇందులో నేను ఈ మునగాకును చూడండి, నేను ఇలా ఆరబెట్టిన తర్వాత ఒట్టిగా చేత్తోటి ఇలా అంటుంటేనే అది పొడైపోతుంది. ఇలా దీన్ని చేసి దీంట్లో మరి కొంచెం సేపు వేయించుకుందాం. ఆ బాగా వేడెక్కిన మన దినుసులు ఏవైతే ఇందులో ఉన్నాయో ఆ ఇంకేదన్నా తేమ ఈ ఆకుల్లో వాటిల్లో ఉంటే దాన్ని కూడా తీసేస్తుంది. వేగేటప్పుడు ఇంకొకటి చేయొచ్చు, దీంట్లో ఉప్పు కూడా దీంట్లో వేసి లైట్గా వేయించుకోండి. మనం ఇలా వేయించడానికి చాలా ఈజీగా ఉంటుంది. అయితే స్టార్టింగ్లో ఏం చెప్పాను, దీంట్లో షడ్రుచులు ఉండాలి. అయితే తీపి ఒక్కటి మనం మిస్ అవ్వకూడదు. సో దానికోసము లైట్గా కొంచెం బెల్లం, నా దగ్గర బ్రౌన్ షుగర్ ఉంది, బెల్లము, పంచదార వేయకండి. ఇలా న్యాచురల్గా మనకి తాటి బెల్లం, రకరకాల బెల్లం దొరుకుతాయి, అవి తీసుకొచ్చి కొంచెం వేసి దాన్ని పొడి చేసేటప్పుడు దాంట్లో వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది, మరి తినేటప్పుడు దాన్ని ఫుల్గా ఆస్వాదించవచ్చు. ఇప్పుడు చూడండి, ఇలా వేడెక్కుతుంది.
స్టవ్ కట్టేస్తాను. ఒక 5-10 నిమిషాల పాటు దీన్ని కొంచెం సేపు చల్లగైన తర్వాతే మనం మిక్సీ జార్లో వేసుకుందాం. ఈ బెల్లం ఏదైతే ఉందో దీన్ని కొంచెం ఇందులో వేయండి, అంతే. ఇప్పుడు దీన్ని పొడి చేసుకొని దీన్ని ఫుల్గా ఇడ్లీలు, దోశలు, అన్నంతో పాటు కూడా కొంచెం ఇలా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ముఖ్యంగా చాలామంది డైట్ అలా చేయాలనుకుంటారు. ఒకటే ముద్ద అన్నం తీసుకోండి, ఇది ఒక చెంచాడు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, లైట్గా నెయ్యి వేసుకొని కలుపుకొని చిన్న చిన్న ముద్దలు చేసుకొని తింటే ఇది ఆకలిని కూడా కట్ చేసేస్తుంది. ఒకటి పౌష్టిక విలువలు అద్భుతంగా అమోఘంగా బోల్డ్ దొరుకుతాయి. అంతేకాకుండా మీ ఆకలిని కూడా తగ్గిస్తుంది. కొంచెం చల్లారిన తర్వాత దీన్ని పొడి చేసుకుందాం. అన్నీ చక్కగా వేయించేసుకున్నాం. దీన్ని కొంచెం చల్లార్చుకున్న తర్వాత దీంట్లో మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మరీ మొత్తం అంతా ఒకేసారి వేయకండి, కొంచెం కొంచెం వేసుకొని. ఎందుకు అంటే మనకి కొంచెం బరకగా కావాలంటే మొత్తం అంతా వేస్తే ఎక్కువ అయిపోయేసరికి మనము చాలా ఎక్కువ టైం తీసుకుంటే బాగా ఫైన్ పౌడర్ అవుతుంది. అలా కాకుండా కొంచెం బరకతనం ఉంటే మనకు తినేటప్పుడు ఆ కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఇంకేంటి, ఇందులో కొంచెం చల్లారితే మన మిరపకాయ ఏంటి, ఆకులు ఏంటి, ఇవన్నీ డ్రై అయిపోయి పర్ఫెక్ట్గా ఉన్నాయి. కొంచెం బరకగా పొడి చేసి ఆ గన్ పౌడర్ని ఫుల్గా ఆస్వాదించాలి. చూడండి మన పొడి, ఆహా, అన్నీ వేసి చక్కగా పొడి చేసుకున్న తర్వాత చూడండి మన గన్ పౌడర్ రెడీ. దీంట్లో అవసలు ఉన్నాయి, మునగాకు ఉంది, అంతేకాకుండా బోల్డ్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ప్రతి ఇంగ్రీడియంట్ దీంట్లో ఆ రుచిని పెంచేలా కరకరలాడుతూ నాకు అన్నంతో పాటు పెరుగన్నంతో పాటు చాలా చాలా ఇష్టం. సో ముందు ఇలా చేసుకున్నప్పుడు, కొత్త ఆవకాయ చేసుకున్నప్పుడు ఎలా కొంచెం నెయ్యి వేసి ఫస్ట్ అంతా తీసేసి జాడీలో వేసిన తర్వాత ఆ మిగిలిపోయిన కారంతో కొంచెం నెయ్యి వేసుకొని అన్నం తింటే ఎలా బాగుంటుంది, అలాగే దీన్ని కూడా కొంచెం అంత నెయ్యి వేసి ఆ అవసలు మునగాకు పొడి వేసుకొని తింటే అది తిరిగిపోతుంది. సో టేస్ట్ చేసేద్దామా. కొంచెం నెయ్యి, దీంట్లో మన ఈ అవస పొడి నాకు కొంచెం సరిపోదు, కొంచెం ఎక్కువగానే వేసేసుకుంటా. అవస గింజలు మునగాకుతో కారపొడి. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్ లో ఎండుమిరపకాయలు, మిరియాలు, శనగపప్పు, ధనియాలు, మినప్పప్పు, కొంచెం బియ్యం కూడా వేసి స్లోగా రోస్ట్ చేసుకోండి. ఇలా స్లోగా వేయించుకున్న తర్వాత దాంట్లో అవస గింజలు కూడా వేసి డ్రైగా రోస్ట్ చేసుకోండి. తర్వాత అందులో మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, చింతపండు, వెల్లుల్లి కూడా వేసి లైట్ గా వేయించి తక్కువ మంటలో ఎంత ఎక్కువసేపు వేయించుకుంటే అంత పర్ఫెక్ట్ గా మన కారపొడి తయారవుతుంది. దీంట్లో ఆరబెట్టుకున్న మునగాకు, కొంచెం ఉప్పు వేసి కొంచెం బెల్లం కూడా వేసి దీన్ని స్లోగా డ్రై రోస్ట్ చేసుకోండి. ఎప్పుడైతే మనకి గుమగుమలాడుతున్న సువాసన వచ్చినప్పుడు దీన్ని చల్లార్చి మిక్సీ జార్లో వేసి బరకగా పొడి చేసుకోండి. దీన్ని అన్నంతో పాటు ఇడ్లీలు, బ్రేక్ఫాస్ట్లో, అలాగే పెరుగు మీద వాటి మీద వేసుకొని చక్కగా ఎంజాయ్ చేయవచ్చు.